పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఈ నెల 22న సోమవారం అట్టహాసంగా నామినేషన్ను పెదకూరుపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తొలుతగా స్వస్థలంలోని సాయిబాబా దేవాలయంలోనూ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీగా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీగా పెదకూరుపాడులోని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు సమయంలో శంకర్రావుతో పాటు వంగవీటి నరేంద్ర, క్రోసూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, పెన్నెం బాబురావులు ఉన్నారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేయటం జరిగింది. మరి రేపు జరగబోయే మే 13వ తారీఖు ఎన్నికల్లో పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి నంబూరు శంకర్రావు నేను ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా పూర్తిగా ప్రచారంలో ముందుండి రేపు జరగబోయే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ అంటే పోయినసారికి వచ్చిన దానికన్నా కూడా డబుల్ మెజారిటీ వచ్చే విధంగా కూడా రావడానికి అవకాశం ఉంది. పెదకూరుపాడు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో జరిగినాయి. ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు మరి ర్యాలీ పెడితే మరి సోదరులందరూ కూడా గతంలో
నామినేషన్ కన్నా కూడా డబల్ వచ్చారు. అంటే ప్రజల ఆదరణ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ అలా ఉంది. ఆయన సంక్షేమం అభివృద్ధి అనేది మరలా చేసి జనాల్లోకి వెళ్ళటం. గతంలో అయితే మేము ఈ అభివృద్ధి చేస్తామని వెళ్ళాము. జరగబోయే ఎలక్షన్లో మరి 175 సీట్లకు 175 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఓకే.